తృతీయోధ్యాయం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృతు. ఈ మానవుడు 84 లక్షల జీవరాశుల్లో పరమపావనమైన పవిత్రమైన జన్మను పొంది ఎన్నో జన్మల పుణ్యం చేత సంపాదించుకున్న ఈ మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే పెద్దల సాంగత్యం తప్పకుండా ఉండాలి. నైకస్య అంటే ఏ క్షణంలోనూ కూడా పంచభూతాత్మకమైన ఈ శరీరంతో కూడుకున్న వారెవరైనా మనోవాక్కాయ కర్మలతో అంటే మనసు, వాక్కు, శరీరంతో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటారు. అందుకని నైకస్య క్షణమపి జాతు తిష్టత్యకర్మకృతో. ఏ పని చేయకుండా ఏ మానవుడు ఉండలేడు, ఉండడు కూడా. అయితే చేయవలసింది ఏమిటంటే మన కర్తవ్యం దైవకార్యం. వచ్చిన జన్మను సద్వినియోగం చేసుకోవడమే మన యొక్క కర్తవ్యం. అలా సద్వినియోగం చేసుకోవాలంటే ఎంత పరమ పవిత్రమైన సాంగత్యం మనకు లభించాలి. అటువంటి సాంగత్యాలు లభించాలంటే ఎక్కడ దొరుకుతాయి? రామకృష్ణ పరమహంసులు గారు చెప్పినట్టు ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందట. ఎక్కడెక్కడెక్కడ నుంచో ఇక్కడికి మనం అందరం ఎందుకు చేరుకున్నామంటే ఆ సజ్జన సాంగత్యం, ఆ సద్గురు పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ఇక్కడ లభిస్తుందనే కదా మనం అంతా వచ్చాం. కాబట్టి మనం వచ్చిన కార్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎలా? గురువులను ఆశ్రయించాలి. ముఖ్యంగా గురువులను ఆశ్రయించాలంటే మనకు కావాల్సింది ఏమిటంటే వైరాగ్యం. ఎవరు బోధించినా ఈ కాషాయ వస్త్రాలు కట్టుకున్న వారందరూ ఇదే బోధిస్తారేమో అనుకోకండి. ఇప్పటి వరకు అనేక విషయాలు చెబుతూ వచ్చారు. ఏది వైరాగ్యం అంటే అంత తేలికైందా? దుర్లభో విషయత్యాగ. విషయాల్ని త్యాగం చేయడం అత్యంత దుర్లభం. ఏదైనా సంపాదించవచ్చు కానీ ప్రపంచ వాసనలు కడుక్కోవాలంటే చాలా చాలా కష్టం. వాసనాత్రయాన్ని జయించాలంటే ఒక్కొక్కటి చక్క మనోవాక్కాయ కర్మలు పరిశుద్ధం చేసుకుంటూ ఉండాలి. చిత్తం పరిశుద్ధమైనప్పుడు అన్ని వాటంతట అవే వదిలిపోతూ ఉంటాయి. వాటి కోసం మనకు కావాల్సింది ఏమిటంటే ఏ కర్మ చేసినా, ఏ సత్కర్మ చేసినా పరమ పవిత్రంగా భావించి చేసుకుంటూ ఉండాలి. ఇచ్చాడు భగవంతుడు, సర్వేంద్రియాల్ని మనకిచ్చాడు. ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అంటే ప్రహ్లాదుడు చెప్పాడు చూడండి, ఎన్నెన్నో విషయాల్లో మహానుభావుడు అన్ని విషయాల్లోనూ తెలియజేస్తూనే ఉన్నాడు. మన పూజ్య గురుదేవులు ఎప్పుడూ ప్రహ్లాదుడు చెప్పిన పద్యం చెప్తూనే ఉంటారు కదా. ఆ విధంగానే ప్రతిలేని చిత్తోప వైరాగ్యాన్ని గురించి చాలా విశేషంగా చెప్పారు. ఈ ప్రపంచంలో ఏమున్నది పుట్టింది మొదలు మానవుడు చూస్తూనే ఉన్నాడుగా. అందుకని అనుకో నహికస్య క్షణమపి ఎప్పుడు ఏదో చేస్తూ ఉండే మానవుడు ఈ ప్రపంచంలో ఏమున్నది అని ఒకసారి విచారణ చేసుకోవాలి. నిజానికి ఏమున్నది? ఇదంతా కూడా ఏదో ఒక మంచి చెడ్డ అలా కలిసి వస్తూనే ఉంటాయి. మహాసముద్రంలో కాకిరెట్టు అనుకోండి. ఇదంతా కూడా ఏమి చేసినా ఈ ప్రపంచంలో కొట్టుకుపోతూనే ఉంటాయి. అలాగే ప్రహ్లాదుడు అంటాడు ఒక మాట, దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. ఈ పుట్టడం చావడం గురించి ఏదైనా ఒక శుభం ఉందా? ఏమీ లేదు. జగతి పుట్టి చచ్చి ఈ జగత్తులో అనేక సార్లు పుడుతూనే ఉంటాం, చస్తూనే ఉంటాయి ఈ జీవులు. అయితే అప్పుడు మనం ఏం సంపాదించాలి? దేన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. జగతి పుట్టి చచ్చి పొరలనేటికి పుట్టని చావని త్రోవ వెతకు కొనుట దొడ్డ బుద్ధి. మనకు కావాల్సింది ఏమిటంటే విశేషమైన దొడ్డ బుద్ధి కావాలి మనకి. అది ఏంటంటే పుట్టని చావని త్రోవ వెతుకుకొనుట. అది మనం వెతుక్కోవాలంటే మనకు సాధ్యమవుతుందా? ఆశ్రయించాలి. పెద్దలందరూ ఎన్నెన్నో గ్రంథాల ద్వారా విరివిగా మనకి విరజల్లి పెట్టినారు. అవన్నీ కూడా శ్రవణం చేయండి, మననం చేయండి, నిధిధ్యాసం చేయండి. అందులో ఏదో ఒక సాధన విషయం మనకి లభించకుండా ఉండదు. కాబట్టి పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం.
యహ సంసారే బహుదుస్తారే కృపయా ప్యారే పాహి మురారే. శంకరుల వారు భజగోవిందాల్లో సెలవిచ్చారు, పుట్టడం చావడం అనేది ఒక తేలిక అలవాటు అయిపోయింది. రాత్రి మానవుడు నిద్రించడం ఎంత సహజమో, తెల్లవారి మానవుడు నిద్ర లేవడం ఎంత సహజమో, ఆ విధంగానే పుట్టడం చావడం ఇది కాదు మనకు కావాల్సింది. పుట్టని చావని త్రోవ వెతుకుకొనుట దొడ్డ బుద్ధి. చావడం పుట్టడం కాదు, చావు పుట్టుకల మధ్య ఉన్నదేదో, ఎందుకు మన జన్మ వచ్చిందో, ఎందుకు మనం ఈ విధంగా తరించడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నామో, ఏం ఆటంకాలు అయితే మనకు ఉన్నాయో అవన్నీ కూడా విచారణ చేసుకోవాలంటే గురువుల సాంగత్యం మనకి తప్పనిసరిగా కావాలి. ప్రతిదానికి ఏదో ఒక ఆటంకం, ఆలుబిడ్డలు, ఆత్మ సంసారము ఇవన్నీ కూడా ఆ విచారణ చేసుకుంటే ఏమీ లేదు. ఆలుబిడ్డలు వెంటరారన్నా, నిజమెరిగి నీవు ఆ తత్వదృష్టితో తెలుసుకో అన్నా ఏది వెంటరాదు. పక్షిజాలము చెట్టు పైన చేరియుండును సంధ్య వేళ. సాయంత్రం అయ్యేసరికి పక్షులన్నీ వృక్షాల మీద చేరుకుంటాయి. ప్రొద్దు పొడవగా వీడిపోవును వేరు వేరు. మళ్ళీ అవన్నీ కూడా తెల్లవారేపాటికి వేటి ద్రోవకవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఈ కుటుంబంలో ఏవో సంసార బంధాలు, రుణానుబంధాలు అన్ని రకాలుగా చేరుకుని అన్ని రకాలుగా వచ్చి చేరుకుంటూ ఉంటారు. ఎవరి రుణం తీరిపోతే వాళ్ళు వెళ్లిపోతూనే ఉంటారు. అయితే మనం చేయవలసింది ఏమిటంటే, ఒక్క క్షణమైనా ఊరుకోకుండా చేయవలసింది ఏమిటంటే దైవ చింతన. అది ఒకటే మానవుని తరింపజేసేది. ఎప్పుడు చేస్తూనే ఉన్నాం కదా, చేసిన పనులే చేస్తూనే ఉన్నారు ఈ మానవులు. ఎన్ని చేసినా తృప్తి అనేది లేదు. స్వామి పరమ గురుదేవులు, మలయాళ సద్గురుదేవులు ఎంత కృషి చేశారో ప్రతి ఒక్కరూ తెలియజేసుకుంటూనే ఉన్నారు. 4 మాటల్లో వారి యొక్క కృషిని మనం ఒక్కసారి స్మరించుకుందాం. బ్రహ్మ విద్యను భూమి వ్యాపింపజేయగా సంతతంబును శ్రమ సలిపినావు. బ్రహ్మ విద్య పరమ గురుదేవులు బోధించారంటే వారు ఊరికినే బోధించారా? వారి చేసిన తపశక్తిని ఎంత దారపోశారో, నిరంతరము ఎంత కష్టపడినారో, ఎంత కష్టపడితే ఆ బ్రహ్మ విద్యను ఈ ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎలా వ్యాప్తి చేయగలిగినారో ఒక విషయంలో తెలియజేస్తున్నారు. నిరంతరము కూడా వారు శ్రమ చేస్తూనే ఉన్నారట తెలియజేయడం కోసం. ఏది? బ్రహ్మ విద్య. ప్రతి ఒక్కరికి అవసరమైన బ్రహ్మ విద్య ఏదైతే కావాలో వారి యొక్క జీవితానికి లక్ష్యం అదే కాబట్టి, మనందరికీ కావాల్సింది అదే కాబట్టి మరింత బహుశ్రమలు తీసుకుని వారు ఎంతో కృషి చేశారట. సంస్కృత భాషను సర్వులు చదువంగా విద్యాలయము స్థాపించినావు. ఊరికే బ్రహ్మ విద్య బోధించడం అంటే, అక్కడికి మనం వెళ్ళినామంటే అక్కడ చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వాలి కదా. అటువంటి అవకాశాలు ఇవ్వడానికి కూడా స్వామివారు ఎంతో కృషి చేసి విద్యాలయాలన్నింటినీ కూడా స్థాపించారు. అందరికీ తెలిసిన వారే, వ్యాసాస్త్రం తెలియని వారు ఎవరూ లేరు, అక్కడ చదువుకోని వారు ఎవరూ లేరు. మరి మనం మళ్ళా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, పురోభివృద్ధి కోరువారు పూర్వవృత్తాంతం మరువరాదన్న వాక్యం కూడా పరమ గురుదేవుల వాక్యమే కాబట్టి ఒక్కసారి మనం వారిని స్మరింపజేసుకుంటున్నాం అంతే. బ్రహ్మ విద్య ప్రచారం చేయాలంటే ముఖ్యంగా కావాల్సింది విద్యాలయాలు. ఆ విద్యాలయాలు అప్పట్లో ఎలా వారు స్థాపించగలిగారో మన గురువులకు తెలుసు. ఎందుకంటే మన గురువులు కూడా వారి దగ్గర శిష్యంగా ఉన్నాయి, ఎన్ని కష్టాలు నష్టాలు అన్ని పడి ఉన్నారు కాబట్టి వారు చెప్పిన వాక్యాలు మనం మరొకసారి స్మరించుకుంటూ ఉన్నాం. జిజ్ఞాసతో దరి చేరిన వటుముల్ ధీరులుగా తీర్చిదిద్దినావు. రాత్రి సస్వరూపాన స్వామి చెప్పారు కదా, ఎంతమంది బ్రహ్మచారులు ఉండేవారు అని. అప్పుడు పరమ గురుదేవుల కాలంలో కూడా అంతే మంది బ్రహ్మచారులు వారు చదువుకుంటూ ఉండేవారట. జిజ్ఞాసతో వటువులు అంటే బ్రహ్మచారులందరూ కూడా జిజ్ఞాస కలిగి పరమ గురుదేవుల పాద సన్నిధికి చేరుకున్నప్పుడు వారందరినీ కూడా ధీరులుగా, ధీరత్వం, వారికి ఏ భయము లేకుండా నిర్భయంగా, అభయం సత్వ సంశుద్ధి, సత్వగుణంతో ఉండే వారందరూ కూడా నిర్భయులుగానే ఉంటారు. దానికి కారణం ఏమిటంటే మనకు బోధించే గురువులు కాబట్టి ధీరులుగా ఆ జిజ్ఞాసులందరినీ చేరదీసి వారికి ఆహార విహారాలన్నీ కల్పింపజేసి
వారితో కావలసిన బ్రహ్మ విద్యకు సంబంధించిన ఆశ్రమానికి సంబంధించిన సేవలు చేయించుకుంటూ చక్కగా తీర్చిదిద్దారట వారందరినీ కూడాను. వేదాంత సభలను విరివిగా నెలకొల్పి దివ్యతత్వంబును తెలిపినావు. వేదాంత తత్వ జిజ్ఞాస, వేదాంత తత్వాన్ని తెలియజేసే సభలు అంటే ఇది కూడా సనాతన వేదాంత జ్ఞాన సభలు. ఆ విధంగానే చాతుర్మాస్య మహావ్రతాలు, ఆ విధంగానే ఓంకార సత్రయాగాలు, ఇలా ఎన్నో విధాలుగా బ్రహ్మ విద్యను వ్యాపింపజేయడానికి వారు నమ్ముకున్న సిద్ధాంతాల్ని వారి యొక్క తపశక్తి ద్వారా 10 మందికి ప్రచారం చేయడం కోసం ఏదో ఒక సభను చేసుకుని వారు కల్పన చేసి 10 మందిని రప్పించి అనేక శ్రమల కూర్చి వారంతా కూడా ప్రచారం చేశారట. అందులో ఈ సనాతన వేదాంత జ్ఞాన సభలో కూడా అదే. ఆ విధంగా ప్రచారం చేసినావు తండ్రి. శుష్క వేదాంత తరమెల్ల శుష్క వేదాంత తమమెల్ల సుడశివ సుమరియ సొరయా. శుష్క వేదాంతం ఏదైతే ఉందో దాని సూర్య భగవానుడు ఉదయించగానే ఏ విధంగా చీకటులన్నీ తొలగిపోయి ఆ ప్రకాశం, ఆ కిరణాలు లభిస్తూ ఉంటాయో ఆ స్వామివారి యొక్క తపశక్తి ఆ ఈ వేదాంతాన్ని అంతా అణిచివేసిన శుష్కం ఏదైతే ఉందో ఆ చీకటిని అంతటినీ కూడా పారదోలి ఒక సూర్య భగవానుడిగా ఆయన ప్రకాశిస్తూ బోధిస్తూ ఉన్నారట. వ్యాసముని మత కుల భాసురాంగా, వ్యాస మహాముని యొక్క సూత్రం ఏదైతే ఉందో దానిని చక్కగా బోధించి అందరికీ కూడా జిజ్ఞాస కల్పింపజేసి వారి యొక్క ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బోధింపజేస్తూ తెలుగు వారికి మోక్షంబు కలుగజేయ. ముఖ్యంగా అంటే అప్పట్లో పరమ గురుదేవుల యొక్క ప్రచారం ఆంధ్రప్రదేశం అంతా విరివిగా జరిగింది కాబట్టి స్త్రీలకు మరి బ్రహ్మ విద్య జిజ్ఞాస పరులకు అందరికీ అన్ని విధాలుగా వారు సహాయం చేసినారు. కాబట్టి ఈ ఆంధ్రదేశంలో ఉన్న మనందరికీ కూడా అంటే తెలుగు వారందరికీ కూడా ఏ విధంగా మోక్షము కలగాలో దాన్ని కలగజేసినావు తండ్రి. దివ్య రుచికేంద్ర మలయాళ దేశికేంద్ర, పరమ గురుదేవుల యొక్క దివ్యానుగ్రహం చేత మనమందరం కూడా ఇంత చక్కటి వేదాంత జ్ఞాన సభలలో పాల్గొని పూజ్య స్వామివారి ఎదురుగా మనం కూర్చుని మనం చెబుతూ ఉన్నామంటే ఎవ్వరం చేసేది కాదు. అంతా పరమ గురుదేవుల కరుణ, తరువాత వ్యాస గురు పరంపర అందరూ కూడా మహాత్ముల యొక్క అదే బాణీలో పరమ గురుదేవుల యొక్క అడుగు జాడలలో నడుచుకుంటూ వచ్చారు. కాబట్టి అదే శక్తిని వారంతా మనకి బోధిస్తూ ఉన్నారు, తెలియజేస్తూ ఉన్నారు. ఇటువంటి సభలలో మనకి ఇన్ని శ్రమల కోర్చి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారంటే ముఖ్యంగా కావాల్సింది ధనం. ఇంతాక వైరాగ్యం గురించి చెప్పుకున్నాం కదా, వైరాగ్యం ఎంత అవసరమో ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ధనం కూడా అంతే అవసరం. ధనమూలం ఇదం జగత్తు. మరి ఎంత ధనాన్ని సంపాదించి చేకూర్చి మరి ప్రజలందరూ సమర్పిస్తే ఈ కార్యక్రమాన్ని మనం ఈ విధంగా చేయగలుగుతూ ఉన్నారు. చూడండి, మాధవార్పితము కాని మనని మానవు సిరి వనదుర్గ చంద్రిక వైభవంబు. 2 చేతులు భగవంతుడు మనకిచ్చాడు. ఈ 2 చేతుల ద్వారా మనం చక్కగా సంపాదించుకోవచ్చు. ఒక చేతితో తన సాంసారిక కార్యక్రమాలకు కావలసిన ధనాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఒక చేతితో చేసిన ధనాన్ని, సంపాదించిన ధనమంతా కూడా ఇలాంటి సత్కార్యాలకి వినియోగించాలి. మరి మనం వినియోగించుదామన్న సత్కార్యాలు కూడా మనకి లభించాలి కదా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి ఎవరైతే ఉపయోగించగలుగుతారో ధనాన్ని, వారి యొక్క ధనమే గొప్పదనం అంట. లేకపోతే అడవిగాచిన వెన్నెల అని చెబుతున్నారు భాగవతంలోను. సజ్జన సాంగత్యం గురించి మనం చెప్పుకున్నాం. మరి నైకత్య క్షణమపి, ఏ జీవుడు ఎవరో ఊరికే ఉండడు. కాబట్టి ఆ సజ్జన సాంగత్యంలోనే మనమంతా ధరించాలంటే మరి ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుని యందు వినయ-విధేయతలతో ఉండాలి. చక్రికి మొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటంబు కట్టె మోపు. మహాచక్రవర్తి అయినప్పటికీ కూడా భగవంతుని సన్నిధిలో శిరస్సు వంచి నమస్కారం చేస్తేనే అది బంగారు కిరీటం అవుతుంది. కానీ బంగారు కిరీటమైనా కట్టిమోపుగానే కనిపిస్తుంది. కాబట్టి మన యొక్క సర్వేంద్రియాలని సద్వినియోగం చేసుకోవాలి.
మన యొక్క జీవితాన్ని ధన్యత చేసుకోవాలంటే మనకు కావాల్సింది పరమ గురుదేవుల యొక్క సంపూర్ణమైన దివ్యానుగ్రహం. అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలన్నీ కూడా మనకి కావాలంటే పరమ గురుదేవుల దివ్యానుగ్రహం మనకు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ సనాతన సభలలో చిన్న అవకాశాన్ని మాకు ఇచ్చినారు. మనం సద్వినియోగం చేసుకోలేకపోయామేమో కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ కూడా వాతావరణం తేడా ఏమో, గొంతులు బాగా తేడాలు వచ్చాయి. అందులో ప్రయాగ వెళ్ళొచ్చినందుకు మాకైతే ముందే వచ్చేసింది. మరి అంతా కూడా ఆ ప్రయాగ పుణ్యతీర్థం మాకు పుణ్యమేమి ఇచ్చిందేమో కానీ తెలియదు, కానీ కాస్త బలహీనత కూడా ఇచ్చేసింది. అదంతా కూడా పోయి ఎంతో చూడాలని జిజ్ఞాసతో గురుదేవుల యొక్క దివ్యానుగ్రహం చేత ఇంత దూరం వచ్చాం. 2 మాటలు చెప్పగలిగినామంతే. ఆ అనుగ్రహం మాకు కలగాలని మరీ మరీ కోరుకుంటూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు చేసుకుంటూ హరి ఓం తత్సత్.